హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను బాలామృతం పిల్లలకి ఎలా పెట్టాలో చెప్తున్నానండి. ఒక 2 గరిటెల బాలామృతం ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. కనీసం అరగంట అయినా నానబెట్టాలండి. టైం లేకపోతే 10 నిమిషాలైనా నానబెట్టాలి. అలా అయితే దీంట్లో ఉన్న మొత్తం అన్నీ కూడా బాగా నానతాయండి. పిల్లలకి అరుగుదల కూడా బాగుంటుంది. తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దానిపైన వాటర్ తీసుకున్నానండి. ఈ కొద్దిగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత చూడండి, ఇలాగా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు దీన్ని ఒక్కసారి కలుపుకొని, మనం నానబెట్టుకున్న పిండి ఉంది కదండి, అదొకసారి కలుపుకొని ఆ పిండి మొత్తం ఇందులో వేసేయాలండి. కలుపుకోకపోతే ఉండలుగా అయిపోతుందండి. అందుకోసం ఇలాగ కంటిన్యూస్గా కలుపుకోవాలండి. మధ్యలోని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలాగా పిండి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా ఉడికిస్తేనండి పిల్లలకి అరుగుదల బాగుంటుందండి. 9 మంత్స్ తర్వాత నుంచి పిల్లలకి పెట్టుకోవచ్చు. 1.5 ఇయర్ వరకు కూడా చాలామంది సిర్లకే పెడతారు కదండి. సిర్లక్ ప్లేస్లోని ఇలాగ బాలామృతం పెడితే నిజంగా అయితే చాలా బాగుంటారండి. నేనైతే మా పాపకి ఇదే పెట్టేదాన్ని అండి. సిర్లక్ అస్సలు పెట్టేదాన్ని కాదు. ఇది తింటారు కూడా. కొంతమంది షుగర్ ఉంటుంది అలాగని పెట్టరండి. కావాలనుకుంటే స్టార్టింగ్లోనే షుగర్ని రవ్వ జల్లెడతో జల్లించేసి ఆ తర్వాత మళ్ళీ మనం పిండిని సేమ్ ఇలాగే ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా తొందరగా తింటారు, తినడానికి కూడా ఇష్టపడతారు. ఇలాగ బాగా దగ్గరగా అంటే కొంచెం చిన్నపిల్లలు అనుకోండి, ఇలాగ జారుడుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి తినగలుగుతారు కాబట్టి కొంచెం దగ్గరగా ఉడికించుకుంటే ఎక్కువ క్వాంటిటీ తింటారు. అలాగని అలా చేసుకోండి, చాలా బాగా తింటారండి. పిల్లలు అయితే మాత్రం పుష్టిగా ఉంటారండి. ఇది తింటే మాత్రం అనవసరంగా వేలకు వేలు డబ్బులు వేస్ట్ చేసే బదులు గవర్నమెంట్ ఊరికనే ఇవ్వదు కదండి, ఇది వాడండి. తర్వాత నేనైతే నెయ్యి వేస్తానండి. ఒకవేళ నెయ్యి తెలియని పిల్లలు ఉంటే కనుక గానుగ నూనె కానీ, అంటే నువ్వుల నూనె కానీ, నార్మల్ కుకింగ్ ఆయిల్ అన్నా వేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలండి. చూసారు కదా, ఇలాగా వస్తుందండి. మీగడ చిన్నపిల్లలకైతే మాత్రం మీగడ తినిపించకండి, మింగలేరు కదా. పెద్ద పిల్లలకైతే ఇలాగ మీగడని బాగా కలిపేసేయండి. కలిపేసి చేతి తినిపించేయండి, బాగా తినేస్తారు. చల్లారాలి బాగా.